హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు వచ్చేసి మీరు చూస్తున్నారు కదండి, ఇలా బీడ్స్ వర్క్ మగ్గ వర్క్తో హ్యాండ్స్కి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా వేలాడేలాగా, నెక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్తో కలిపి చేసిన బ్లౌజ్ అండి. ఇది కటింగ్ వీడియో చూద్దాము. నాకు వచ్చేసి బాడీ మెజర్మెంట్ ఇచ్చారు కస్టమరు, చాలా లావుగా ఉన్నారు. అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 37, వేస్ట్ నడుము లూజ్ వచ్చేసి 35 వచ్చిందండి. హ్యాండ్స్ 9.5, లూజ్ వచ్చి హ్యాండ్ లూజ్ 13 అన్నమాట. ఇలా చూడండి, ఈ 2 బ్లౌజెస్ కస్టమర్ ఇచ్చారు. ఇది కట్ వర్క్ బ్లౌజు, అది వచ్చేసి పింక్ నార్మల్ థ్రెడ్ వర్క్ బ్లౌజు. ఇప్పుడు వచ్చి ఈ కటింగ్ వీడియో మనం చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కొన్ని కటింగ్ టిప్స్ కూడా ఉన్నాయండి, చివరి వరకు మిస్ కాకుండా చూడండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 అండి. హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా. హ్యాండ్ లూజ్ వచ్చి 13, చంక పొడవు కోసమని 3 ఇంచెస్, చేతి మార్క్ కోసమని 3 ఇంచెస్ మార్క్ చేసి ఇట్లా చేసుకున్నాను. ఇలా ఈ 3 గుర్తులు ఉంటే కనుక హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా వస్తుందండి. చంక లూజ్ వచ్చేసి నాకు 20 వచ్చింది. అయితే ఇది క్లాత్ సరిపోదు కాబట్టి ఎక్స్ట్రాగా క్లాత్ అతుక్కొని స్టిచెస్ వేసుకుంటాను. హ్యాండ్ లోతు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని, ముందుగా ఏదైతే 3 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేశాను కదా, అక్కడికి ఇలా కటింగ్ చేసుకొని ఫ్రంట్ కోసమని తెలియడం కోసం నాటు పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కింద సమానంగా ఇలా కటింగ్ చేసేసుకొని, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 అండి. అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ షోల్డర్ లూజ్ అండ్ చంక లోత్ వచ్చి 6.5 ఇలా మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి 15.5 పొడవు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, చెస్ట్ లూజు చెప్పా కదా 37/, ఇట్లా చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటున్నామండి. సేమ్ అలా పెట్టేస్తే కనుక అసలు బ్లౌజ్ అనేది సెట్టే కాదు, టైట్ అయిపోతుంది. కింద నడుము లూజు వేస్ట్ లూజ్ వచ్చేసి 35కి 1 ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా, వేస్ట్ లూజ్ ఎంత ఉంటే అంతే మనం మార్క్ చేసేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డరు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని, నెక్ డీప్ వచ్చి 11 ఇంచ్ మార్క్ చేసినాక చూడండి క్రాస్గా కొంచెం నేను కటింగ్ అట్లా మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే షోల్డర్ జారిపోకుండా ఉండటం కోసం ఫ్రంట్ కొంచెం అలా క్రాస్గా తీసుకుంటే షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది, నాట్లు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ అలా క్రాస్గా ఇలా వేసేసుకొని, మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఇలా మొత్తం కూడాను నేను డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్యాటర్న్ తీయకుండానే తీసుకుంటే మనం కటింగ్ చేస్తే చంక లూజు చంక రౌండ్ మొత్తం కూడా సేమ్ వస్తుందండి. ఓన్లీ ఒక్క నెక్ పార్ట్ మాత్రమే విడిగా తీసేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి నెక్ ఇలా మార్క్ చేసుకొని, ముందుగా ఏదైతే మనం మార్క్ చేసి గీసుకున్నాం కాబట్టి హుక్స్ల పట్టి వైపు అలా తీసేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ కొంచెం క్రాస్గా తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ వచ్చేసి 14 ఇంచెస్ పొడవు వచ్చింది. హుక్స్ పట్టి దగ్గర 5.5, చంక నడుము వైపు వచ్చేసి 6.5 మార్కింగ్ ఇలా పెట్టుకున్నాను. దీనికోసం షేప్ డాటు హుక్స్ల పట్టి వైపు 3.5 వచ్చింది, నడుము వైపు 3 ఇంచెస్ వచ్చింది. షేప్ డాట్ వచ్చేసి ఇలా 2.5 మార్క్ చేసుకొని, షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకుంటే 14 వస్తుందండి పొడవు. షేప్ బెల్ట్ పొడవు ఇలా ప్రతిదీ డాట్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను. గ్యాప్ వచ్చేసి ఎటువైపు చూసినా 2 ఇంచెస్ లాగా ఇట్లా మార్క్ చేసుకొని నేనైతే కనుక కటింగ్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రంట్ చంక కరువు కూడా ఇట్లా కొంచెం లూజ్ తీసుకోకపోతే ముడతలు కింద వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లూజు అది మార్కింగ్ చేసుకున్నాక
ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మనం తీసుకుంటే గనక చంక ఎదర పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి. లేదంటే లూజుగా బుస్కలు వచ్చేలాగా వస్తుంది. ఎంతటి లావు వారికైనా కానీ ఎదరొచ్చేపాటికి మెడ దగ్గర ఇట్లా లూజ్ వచ్చినట్టుగా, నడుం భాగంలో సైడ్కి లూజులు వచ్చేటట్టుగా ఉంటుంది. అలా లేకుండా ఇదే టిప్ అండి. నెక్ దగ్గర 1/2 ఇంచ్ కొంచెం మార్కింగ్ బ్యాక్ నెక్ దగ్గర ఎట్లా చేసుకున్నాను. అండ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు క్రాస్గా తీసుకున్నాను. ఫ్రంట్ షేప్ బెల్ట్ వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు ముందుగానే కటింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ 3 టిప్స్ ఫాలో అయితే కనుక మనకి బ్లౌజ్ షోల్డర్ జారదు, ఫ్రంట్ పార్ట్ ముడతలుగా లూజులుగా ఉండదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇదే క్లాత్ని నేను వర్క్ ఏదైతే ఉందో ఆ క్లాత్ మీద వేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలాగా ముందు హ్యాండ్ పార్ట్ చేసాం కదా, ఇది ఇంకో టిప్ అన్నమాట. ఇట్లా వేస్తే కనుక మనకి అతుకులుగా పడుతుంది. మగ్గం వర్క్ బ్లౌజ్ అతుకులు పడితే పాడైపోతుంది కదా, ఎంతో కాస్ట్ పెట్టి చేయించుకుంటారు కస్టమరు. అందుకోసమని నేనైతే కనుక ఎప్పుడూ కూడాను ఇలా విడివిడిగా వేస్తాను. టైం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ కస్టమర్ మాత్రం ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇలా ఎక్స్ట్రాగానే తీసుకుంటానండి. ఖర్చు కోసం కుట్టిన తర్వాత సేమ్ కటింగ్ చేసుకుంటే మనకి కొంచెం టైం వేస్ట్ అయినా స్టిచ్చింగ్ అయితే బాగా వస్తుంది. చూడండి, ఎక్కడ కూడా నేను అతుకు పడకుండానే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడాను తీసుకున్నాను. ఇది చాలా లావు బ్లౌజ్ కాబట్టి నాకైతే కనుక క్లాత్ ఏమీ మిగలలేదు. క్లాత్ మిగిలేలాగా షేప్ బెల్ట్కి చూసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అతుకులు పడిపోతుంది. సో నేనేం చేశానంటే ఈ మిగిలిన క్లాత్లోనే ఒకటే షేప్ బెల్ట్ తీసుకున్నానండి. షేప్ బెల్ట్ వచ్చేసి ముందు చూసినట్టుగా నడుం వైపు 3 ఇంచెస్, ఉక్సులు పట్టి వైపు 3.5 ఉంది కదా, దాన్ని నేను బేస్ చేసుకొని 1 ఇంచు మడత కోసం ఎక్స్ట్రాగా ఇట్లా పెట్టేసుకున్నాను. ఇది ఏదైతే షేప్ బెల్ట్ ఉందో దీనిని బ్యాక్ నెక్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, అది కూడా ఇంకో షేప్ బెల్ట్ కింద యూస్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వాచింగ్.